అందరికీ నమస్కారం అండి. నా పేరు లలిత. నేను ఇంట్లో వాళ్ళతో గొడవపడి మరీ వాళ్ళని ఎదిరించి ఒక అనాథ అయినటువంటి రాముని ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాను. కానీ పెళ్ళైన తర్వాత నా భర్త వేరొక అమ్మాయితో రిలేషన్‌లో ఉంటాడు అని తెలిసి తట్టుకోలేకపోయాను. ఇంట్లో వాళ్ళని ఎదిరించి మరీ పెళ్లి చేసుకొని ఇప్పుడు రాముని వదిలేసి మళ్ళీ మా పుట్టింటికి వెళ్ళలేక అలా అని రాము ఆ అమ్మాయితో తిరుగుతూ ఉంటే చూడలేకపోయాను. అసలేం జరిగిందంటే, కాలేజీ చదువుకునే రోజుల నుంచే రాము అంటే నాకు చాలా ఇష్టం. రాముకి ఎవరూ లేరు. రాము మాట్లాడే విధానం, అమాయకత్వం, ఎదుటి వాళ్ళు ఏం చెప్పినా నమ్మే మనస్తత్వం నాకు చాలా నచ్చి, ఇంట్లో వాళ్ళతో గొడవ పడి మరీ రాముని పెళ్లి చేసుకున్నాను. రాముకి రాజమండ్రిలో ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ రావడంతో కాపురం రాజమండ్రిలో పెట్టాము. అమ్మ వాళ్ళది విజయవాడ. మా జీవితం చాలా సంతోషంగా సాగుతుంది అనుకుంటున్నాము. ఒకరోజు అమ్మ నుండి నాకు ఫోన్ వచ్చింది. మా అమ్మకి ఆరోగ్యం బాగాలేదు. చాలా నీరసంగా ఉంది. నన్ను ఒకసారి చూడాలని ఉంది రమ్మని చెప్పి. రాముకి ఉద్యోగంలో సెలవులు లేకపోవటంతో నేనొక్కదాన్నే మా అమ్మ వాళ్ళ ఇంటికి విజయవాడ వెళ్ళాను. నాకు విజయవాడ వెళ్ళాలని లేదు. ఎందుకంటే 2 రోజుల్లో మా మొదటి పెళ్లి రోజు. ఎన్నో రోజుల నుండి మా పెళ్లి రోజు బాగా సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటున్నాను. కానీ అమ్మకు బాగాలేదు అనటంతో అమ్మ కన్నా ఏది ఎక్కువ కాదని విజయవాడ బయలుదేరాను. అమ్మకి ఏదో కల వచ్చిందంట. నా జీవితం నాశనమైపోయి నేను ఒంటరిగా రోడ్డు మీద ఉన్నట్లు కలగని అమ్మ బెంగ పెట్టుకుంది. అందుకే నన్ను చూడాలనిపించింది అని చెప్పింది. రాము కూడా అప్పుడే నాకు ఫోన్ చేశాడు. నా జీవితం నాశనమైపోయింది అన్న కల రాముకు చెప్తే రాము కూడా బాధపడిపోతాడేమోనని జ్వరంగా ఉంది అమ్మకి. ఒక వారం తర్వాత వస్తాను అని చెప్పాను. దానికి సరే అన్నాడు రాము. అమ్మని అలా ఏమీ జరగదు అని ధైర్యం చెప్పి కొంచెం మందులిచ్చి అమ్మకి వంట చేసి పెట్టాను. నన్ను చూసిన తర్వాత అమ్మ దిగులంతా పోయింది. అమ్మే నా దగ్గరికి వచ్చి రాముని రేపు సెలవు పెట్టుకుని ఇక్కడికి రమ్మనమ్మా. మొదటి పెళ్లి రోజు ఇక్కడ సెలబ్రేట్ చేసుకుందురు అని అంది. అమ్మా, నీకు మా పెళ్లి రోజు గుర్తుందా అని ఆశ్చర్యపోతూ అడిగాను. అదేంటి తల్లి, నీ పెళ్లి రోజు మాకెందుకు గుర్తుండదు అని లలిత వాళ్ళమ్మ అనడంతో సరే అమ్మా, రాముని ఇక్కడికి రమ్మంటం కన్నా నేనే అక్కడికి వెళ్ళి సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకుంటున్నాను అని చెప్పాను. సరే లలిత, వెళ్ళు. నాకిప్పుడు కాస్త బాగానే ఉంది. నువ్వు సంతోషంగా ఉంటే నాకు అంతకు మించింది ఏమీ లేదు అని అంటుంది లలిత వాళ్ళ అమ్మ. లలిత రాముకి సర్ప్రైజ్ ఇవ్వటం కోసం రాజమండ్రి వస్తున్న విషయం చెప్పలేదు. రాము ఆఫీస్ పనులు ముగించుకొని ఇంటికి రావడానికి రాత్రి 10 గంటల సమయం అవుతుంది. లలిత ఒక బేకరీ షాప్కు వెళ్లి రాముకి ఇష్టమైన స్ట్రాబెర్రీ కేక్ తీసుకుని ఇంటికి వెళ్తుంది. ఒక తాళం లలిత దగ్గర కూడా ఉండటంతో తాళం తీసుకుని ఇంటి లోపలికి వెళ్లి వంటగదిలో ఒక కబోర్డ్ చాటును కూర్చుంది. రాత్రి 12 గంటల సమయంలో రాముని నిద్రలేపి సర్ప్రైజ్ చేసి కేక్ కట్ చేయాలన్నది లలిత ప్లాను. రాము ఎలాగూ వంటగదిలోకి రాడు. వస్తూ వస్తూ బయట ఏదో ఒకటి తిని వస్తాడు కాబట్టి ఇక ఇబ్బంది లేదు అని లలిత వంటగదిలోనే కనపడకుండా కూర్చొని ఉంటుంది. రాత్రి 12 గంటలు కావస్తున్నా ఇంకా రాము ఇంటికి రాకపోవడంతో లలితకి కంగారుగా ఉంటుంది. అంతలో తలుపు తీసిన శబ్దం రావటంతో అమ్మయ్య, రాము వచ్చాడు. ఇక 12 అవ్వడానికి 10 నిమిషాల సమయం మాత్రమే ఉంది అని సంతోషంగా లలిత తలుపు వైపు చూస్తుంది. ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి లలితకు తెలియకుండానే కన్నీళ్లు వస్తాయి. రాము తన కంపెనీలో పనిచేసే పావని భుజం మీద చెయ్యి వేసి చేతిలో ఒక కేక్ బాక్స్ తో ఇంటికి వచ్చాడు. రాము, నా పుట్టినరోజు నీ ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అని పావని అనటంతో లలితకు గుండె పగిలినట్లు అనిపించింది. అదేంటి పావని అలా అంటావు? నువ్వంటే నాకెంత ఇష్టం. నీ పుట్టినరోజు నేను ఎలా మర్చిపోతాను? నువ్వు నీ జీవితాంతం మర్చిపోలేని రాత్రిగా చెయ్యాలనే కదా ఇంటికి తీసుకువచ్చింది అని ప్రేమగా పావనితో మాట్లాడతాడు రాము. అదంతా చూస్తున్న లలితకి చాలా బాధ కలిగి ఎదురుగా వచ్చి ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుదాం అనుకుంటుంది. కానీ రాము చాలా అమాయకుడు. ఇలా వేరొక అమ్మాయిని ఇష్టపడతాడు, ఇంటికి తీసుకువస్తాడు అని నమ్మలేక అసలేం జరుగుతుందో చూద్దామని మౌనంగా అక్కడే వాళ్ళిద్దరిని గమనిస్తూ వంటగదిలోనే ఉంటుంది లలిత. రాము పావని చేత కేక్ కట్ చేయించడం,
సరదాగా ఒకరికొకరు తినిపించుకోవడం, డైనింగ్ టేబుల్ దగ్గర మాట్లాడుకుంటూ ఉంటారు. రాము, మీ ఇంట్లో సీసీ కెమెరా ఉన్నట్లుంది. ఇంకేమైనా ఉందా అని భయపడుతూ పావని అడుగుతుంది. మర్చిపోయాను పావని అని చెప్పి వెంటనే సీసీ కెమెరాలన్నింటినీ ఆఫ్ చేస్తాడు రాము. వెంటనే పావని కేక్ తీసి రాము ముఖం మొత్తం పూసేస్తుంది. ఏంటి పావని ఇలా చేసావు అని రాము అడగగా, నాకైనా ఏంటి సర్ప్రైజ్, నీకు గుర్తుండాలిగా అని పావని ఇంకా కేక్ పూసేస్తుంది. సరే పావని, ఇప్పుడే పుట్టావు కాబట్టి నిన్నేమి అనలేదు, వెళ్ళి మొహం కడుక్కొని వస్తాను అని చెప్పి రాము వాష్రూమ్ వైపు వెళ్తాడు. వెంటనే పావని తన ఫోన్ తీసుకుని తన భర్తకు ఫోన్ చేస్తుంది. పావని భర్త పేరు శేఖర్. శేఖర్, మనం అనుకున్నట్లుగానే అన్నీ జరుగుతున్నాయి. రాము చేత సీసీ కెమెరా ఆఫ్ చేయించాను. నువ్వు నన్ను కొడుతున్నావు, సరిగ్గా చూసుకోవట్లేదని ఆఫీసులో బాధపడుతూ నటించేదాన్ని. అది చూసిన రాము నాతో స్నేహం చేశాడు. చిన్నగా ఆ స్నేహాన్ని ఇష్టంగా మార్చుకున్నాను. రాము వాళ్ళ భార్య దగ్గర ఎంత బంగారం ఉందో ఒక ఫంక్షన్ లో చూశాను. ఆ బంగారం ఈ రోజు ఎలాగైనా కొట్టేయాలి. ఆ బంగారంతో మనం ఎక్కడికైనా వెళ్ళి వ్యాపారం పెట్టుకుందాం శేఖర్ అని అంటుంది. అదంతా మనం ముందే అనుకున్నాగా పావని. రాము అమాయకుడనే కదా ఇదంతా చేసింది. ఎప్పుడెప్పుడు లలిత వాళ్ళ పుట్టింటికి వెళ్తుందా అని ఎదురు చూశాము. ఆ సమయం కూడా వచ్చింది. నువ్వు నిద్ర మెత్తలు కలిపిన కూల్ డ్రింక్ తనకి తాపించు. రాము నిద్రపోయిన వెంటనే నాకు మెసేజ్ చెయ్యి, నేను వస్తాను అని శేఖర్ ఫోన్ పెట్టేస్తాడు. అంతలో మొహం కడుక్కొని రాము అక్కడికి వచ్చి పావని ఎదురు కూర్చుంటాడు. లలిత పావని చేసిన మోసం తెలుస్తుంది. ఆడవాళ్ళు ఏడిస్తే తట్టుకోలేని రాము బలహీనత కనుక్కొని పావని రామును లొంగ తీసుకుంది అన్న విషయం తెలుసుకుంది. లలిత వెంటనే రాముకు విషయం చెబుదామని వంటగదిలో నుండి బయటికి రాబోయింది. రాము మాటలు విని లలిత అక్కడే ఆగిపోయింది. నిజంగా నీలా సహనంగా ఉన్న అమ్మాయిని నేనెక్కడా చూడలేదు. లలితకి కోపం ఎక్కువ. ఊరికిని అరిచేస్తూ చిరాకు పడుతూ ఉంటుంది. నిన్ను నీ భర్త ఎంత టార్చర్ పెట్టినా నువ్వు చాలా సహనంగా నీ కాపురాన్ని నెట్టుకు వస్తున్నావు. ఇప్పుడు కూడా నా బలవంతం మీదే నీ పుట్టినరోజు జరుపుకోవడానికి మా ఇంటికి వచ్చావు అని ప్రేమగా పావనిని దగ్గరికి తీసుకుంటూ రాము అనడంతో లలితకి చాలా బాధ కలిగి అక్కడే నించుండిపోతుంది. ఇప్పుడు వెళ్ళి పావని గురించి నిజం చెప్పినా రాము వినడు అని ఏం చేయాలా అనే ఆలోచనతో మళ్ళీ వెనక్కి వెళ్ళి కనపడకుండా దాక్కుని చూస్తూ ఉంటుంది. రాము, ఈ సమయం బాధపడడానికి కాదు. జీవితంలో మనిద్దరం కోల్పోయినవి తిరిగి తెచ్చుకోవాలి. ఇక మాట్లాడటం ఆపి కూల్ డ్రింక్ తాగు, నీ కోసం కష్టపడి తీసుకువచ్చాను అని చెప్పి కూల్ డ్రింక్ చేతికి ఇస్తుంది. సరే, కూల్ డ్రింక్ తాగాక రూములోకి వెళ్దాం అని చెప్పి రాము కూల్ డ్రింక్ తాగుతాడు. రాముకి మత్తు రావడానికి కనీసం ఒక 10 నిమిషాలన్న సమయం పడుతుంది అని అప్పుడే రూములోకి వెళ్తే కుదరదు, మత్తు ప్రభావం కనపడే వరకు ఇక్కడే ఉండాలి అని నిర్ణయించుకున్న పావని, అవును, నీ భార్యకి ఇదంతా తెలిస్తే ఏం చేస్తుంది అని అడుగుతుంది పావని. అదంతా ఇప్పుడు ఎందుకులే అని రాము అంటే, అది కాదులే, నా కోసం చెప్పొచ్చుగా అని మళ్ళీ అడగటంతో ఏం చేయలేదు, ఎందుకంటే ఇంట్లో వాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు నేను మంచివాడిని కాదు అని ఇంట్లో వాళ్ళకి చెప్తే ఇంట్లో వాళ్ళు తననే తిడతారు. తనని ఇంట్లో వాళ్ళు తిట్టడం తనకి నచ్చదు. అందుకని నా గురించి ఎవరికీ చెప్పదు అని లలిత గురించి అనడంతో పెద్దగా పావని పడి పడి నవ్వుతుంది. అలా ఇద్దరు చాలాసేపు సరదాగా మాట్లాడుకుంటున్నట్టు ఉన్నప్పుడు రాము నిద్రొస్తుంది అన్నట్లు తల పట్టుకుంటాడు. మత్తు ప్రభావం పనిచేస్తుంది అని తెలుసుకున్న పావని, సరే రాము పద అని గదిలోకి తీసుకువెళ్తుంది. ఒక 10 నిమిషాల తర్వాత పావని రూమ్ బయటకు వస్తుంది. వచ్చిన వెంటనే పావని తన భర్త శేఖర్కి ఫోన్ చేసి, రాము నిద్రపోయాడు, ఇక నువ్వు ఇంటికి రా, బంగారం, డబ్బు అండ్ కొన్ని విలువైన వస్తువులు అన్నీ తీసుకుని వెళ్ళిపో. నేను తనతో రాత్రి గడిపినట్లు తన పక్కనే పడుకుని ఉంటాను. ఇద్దరం నిద్ర లేచేసరికి బంగారం, డబ్బులు పోయినా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వలేడు. ఎందుకంటే రాత్రి నేను తనతో పాటు ఉన్నా అన్న విషయం రాము ఒప్పుకోవాలి. ఏ భర్త పరాయి అమ్మాయితో గడిపిన విషయం ఒప్పుకోలేడు కాబట్టి ఈ దొంగతనం విషయం కూడా ఎవరికీ చెప్పడు అని పావని తన ఆలోచనలు తన భర్త శేఖర్తో చెబుతుంది. సరే, నేను వీధి చివరిలోనే ఉన్నాను, 5 నిమిషాల్లో వచ్చేస్తాను అని శేఖర్ అనడంతో సరే అని పావని ఫోన్ పెట్టేస్తుంది. పావని వెంటనే రాము ఉన్న గదిలోకి వెళ్తుంది.
లలిత తను తీసుకువచ్చిన బ్యాగు, కేకు రెండూ తీసుకుని గది నుండి బయటకు వచ్చి ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్ వాళ్ళ తలుపు కొడుతుంది. లలిత పొరుగింటి వారు ఆ సమయంలో లలితని చూసి షాక్ అవుతారు. ఏంటమ్మా ఇలా అర్ధరాత్రి వచ్చి తలుపు కొడుతున్నావు? ఏమైంది అని కంగారుగా అడుగుతుంది. సరోజ ఆంటీ, ముందు లోపలికి రానివ్వండి, మిగతా విషయాలు తర్వాత చెప్తాను అని గబగబా లోపలికి వెళ్లి తలుపు వేస్తుంది. ఏమైందిరా అని సరోజి ఆంటీ కంగారుగా అడిగితే, ఆంటీ అని ఏడుస్తూ లలిత జరిగిన విషయం మొత్తం సరోజకు చెప్తుంది. రాము అలాంటి వాడా? నేను చాలా అమ్మాయికుడు అనుకున్నాను. రాము పని చెప్తాను ఉండు అని కోపంగా సరోజ ఇంటి నుండి రాము ఇంటి వైపు రాబోతుంటే, ఆంటీ ఇప్పుడు మనం రాముకు విషయం చెప్పడం కాదు, పావని చేస్తున్న మోసాన్ని రాముకు తెలియచేయాలి అని అంటుంది. అంతేకాదు రాముకి పావనికి మధ్య ఉన్న బొంద గురించి నాకు తెలుసు అన్న విషయం రాముకు తెలిస్తే జీవితాంతం రాము నా ముందు తలదించుకొని బతకాలి. నాకు అది ఇష్టం లేదు. అందుకని మీ సహాయం కోసం మీ ఇంటి దగ్గరకు వచ్చాను అని లలిత అంటుంది. సరేనమ్మా, సంవత్సరం నుండి నిన్ను చూస్తున్నాను. నువ్వు ఎలాంటి దానివో నాకు తెలుసు. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు అని సరోజ అడగటంతో, ఏమీ లేదు, మీరేం చేస్తారంటే ఇంకాసేపట్లో పావని భర్త శేఖర్ దొంగచాటుగా మా ఇంట్లోకి వెళ్ళబోతుంటాడు. వెంటనే మీరు పోలీసులకు ఫోన్ చేసి ఎదురింట్లోకి దొంగ దూరాడు అని భయపడుతున్నట్లు చెప్పండి. పోలీసులు వచ్చి రెడీ హ్యాండెడ్ గా శేఖర్ని పట్టుకుంటే అప్పుడు రాముకి పావని చూసే మోసం తెలుస్తుంది అని లలిత అనడంతో, సరేనమ్మా అని శేఖర్ దొంగచాటుగా రాము వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన వెంటనే సరోజ పోలీసులకు ఫోన్ చేసి చెప్తుంది. పోలీసులు కూడా 10 నిమిషాల సమయంలో అక్కడికి చేరుకుని రెడీ హ్యాండెడ్ గా శేఖర్ ని పట్టుకుంటారు. ఇంట్లోనే శేఖర్ ని పోలీసులు 2 దెబ్బలు వేయడంతో పావని చేసిన ప్లాన్ గురించి చెప్పేస్తాడు. ఇక పావనిని శేఖర్ ని అరెస్ట్ చేసుకుని పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్తారు. లలిత ఆ రోజు రాత్రి సరోజ వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. తర్వాత రోజు ఉదయం రాము నిద్ర లేచేసరికి బెడ్ మీద పావని కనపడకపోవడంతో కంగారుగా, నా పక్కన ఉండాల్సిన పావని ఎక్కడికి వెళ్ళింది అని హాల్లోకి వస్తాడు. హాల్లో సరోజ కూర్చొని ఉండటంతో షాక్ అవుతాడు రాము. సరోజాని చూసి, ఆంటీ మీరేంటి ఇక్కడ అని కొంచెం కంగారుగా అడుగుతాడు. ఏం లేదు రాము, ముందు రెడీ అయ్యిరా, మనం పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి అని సరోజ అంటుంది. పోలీస్ స్టేషన్ కా? ఎందుకు అని రాము అడగగా, సరోజ లలిత గురించి చెప్పకుండా, రాత్రి మీ ఇంట్లోకి ఎవరో దొంగతనంగా దూరబోతుంది, అది చూసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. పోలీసులు వచ్చాక అతన్ని పట్టుకుంటే అతను పావని చెప్పిందనే దొంగతనానికి వచ్చాడని, అతను పావని భర్త అని తెలిసింది. నువ్వు తాగిన కూల్ డ్రింక్ లో మత్తు కలపడం వల్ల నువ్వు స్పృహలో లేవు. పోలీసులు శేఖర్ని పావనిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. నీకెప్పుడు మెలకు వస్తుందా అని రాత్రి నుండి ఇక్కడే ఉన్నాను. నీకు మెలకు వచ్చినమ్మటే ఇన్స్పెక్టర్ గారు నేను స్టేషన్ కు తీసుకురమ్మన్నారు. సరోజ చెప్పడంతో రాము తొందరగా రెడీ అయి స్టేషన్ కి వెళ్దాం అంటాడు. పావని శేఖర్ మీద కంప్లైంట్ రాసిచ్చి రాము ఒకసారి పావనిని శేఖర్ని చూసి ఎంత తప్పు చేశాను అని బాధపడుతూ పోలీస్ స్టేషన్ నుండి బయటికి వస్తూ ఉంటాడు. స్టేషన్ నుండి బయటకు వస్తుంటే అంతలో ఫోన్ రింగ్ అవుతుంది. రాముకు ఫోన్ చేసింది ఎవరో కాదు, లలిత. ఒకసారి సరోజ వైపు చూసి కంగారుగా హలో అంటాడు రాము. పెళ్లి రోజులు శుభాకాంక్షలండి. నేరుగా మీకు చెప్దామని ఇంటికి వచ్చాను. ఇంట్లో మీరు లేరు, ఎక్కడికి వెళ్ళారు ఇంత ఉదయాన్నే అని ఏమీ తెలియనట్టు రాముని అడుగుతుంది. రాము తడబడుతూ కొంచెం ఆకలిగా ఉంటే టిఫిన్ చేద్దామని వచ్చాను అని అంటాడు. సరే అయితే తొందరగా రండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది లలిత. రాము సరోజ వైపు చూసి, ఆంటీ మీరు లలితకి ఇంకా చెప్పలేదా అని అడుగుతాడు. లలిత నా కన్న కూతురు లాంటిది బాబు. నువ్వు చేసిన పనికిమాలిన పని లలితకు తెలిస్తే తన మనసు చాలా బాధపడుతుంది. అందుకే ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. నువ్వు కూడా లలితకు చెప్పకు అని సరోజ అంటుంది. రాము ఇక వెంటనే సరోజ కాళ్ళ మీద పడి, నన్ను క్షమించండి, ఏదో తెలియక తప్పు చేశాను, ఇక ఎప్పుడూ ఇలా చెయ్యను, మీరు లలితకి చెప్పకుండా మంచి పని చేశారు అని ఏడుస్తాడు. రాము అలా చేయటంతో అప్పటిదాకా కోపంగా ఉన్న సరోజ మనసు కూడా కరిగిపోయి, సరే బాబు, ఇక ఇటువంటి తప్పు చేయకు, ముందు మనం ఇంటికి పోదాం పదా, అసలే పెళ్లి రోజు అని లలిత చాలా నీ కోసం ఎదురు చూస్తుంది అనటంతో సరే అని కారులో ఇంటికి బయలుదేరతారు. ఇంట్లో హాల్లో ఉన్న లలితని రాము కౌగిలించుకొని పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్తాడు.
సరే అండి, తొందరగా వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అప్ అవ్వండి. గుడికి వెళ్దాం, అటునుంచి రెస్టారెంట్‌కి, సినిమాకి వెళ్దాం అని లలిత అనడంతో సరే అని తల ఊపుతాడు రాము. లలిత దగ్గరికి సరోజ వచ్చి, నువ్వు చెప్పింది నిజమేనమ్మా. ఈ విషయం నీకు తెలిసింది అంటే రాము తట్టుకోలేడు. రాము మనసు ఎలాంటిదో ఇందాక స్టేషన్‌లో చూశాను. నువ్వు చాలా మంచిగా ఆలోచించి నీ కాపురాన్ని నిలబెట్టుకున్నావు. ప్రతి భార్య కూడా ఇలా తెలివిగా ఆలోచించి తన జీవితాన్ని, సంసారాన్ని నిలబెట్టుకోవాలి అని సరోజ అంటుంది. సరే ఆంటీ, రాత్రి మీరు చేసిన సహాయానికి ధన్యవాదాలు అని చెప్పి కాళ్ళకి దండం పెడుతుంది లలిత. రెండో పెళ్లి రోజు సంవత్సరానికి నా చేతిలో ఒక బాబునో, పాపనో పెట్టండి. అప్పుడు నాకు ఆడుకోవడానికి పిల్లలుంటారు అని చెప్పి నవ్వుతుంది. దానికి లలిత సిగ్గుపడుతుంది. ఇక ఈ విషయం లలిత ఎప్పటికీ రాముకి చెప్పదు. రాము కూడా లలితకి ఈ విషయం తెలియదు అనుకొని తను కూడా ప్రశాంతంగా ఉంటాడు. ఇక జీవితంలో ఎప్పటికీ తప్పు చేయడు. సమాజంలో పావని లాంటి ఆడవాళ్ళు కొంతమంది తిరుగుతూ ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.